హాయ్ అండి, వెల్కమ్ టు లహరి కుక్ బుక్. ఎలా ఉన్నారు? ఈరోజు మీకు మా కొల్లేరు స్పెషల్ తూటి ఆకుకూర చూపించబోతున్నాను. మీకు ఒక చిన్న ఐడియా కోసం, ఇదిగోండి కొల్లేరులో మా మధు కోస్తుంది ఆకుని. ఈ ఆకు చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యం కూడా. చూసారా మా కొల్లేరు అందాలు? ఈ ఆకు చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వండుకునే కుక్కర్ తీసుకుని అందులో గ్లాస్ వాటర్ వేసి పొట్టు ఒలుచుకున్న ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు వేయాలండి. పొట్టు ఒలిచినా పర్లా, వలవకపోయినా పర్లేదు. ఇందులో కారము ఒక స్పూన్ ఫుల్గా వేయాలి. పసుపు ఒక 10 పచ్చిమిరపకాయలు వేయాలండి. అంటే నేను కారం వేస్తే గ్రీన్గా ఉండదనేసి కర్రీ నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తాను. ఆకుని నీట్గా ఒలుచుకోవాలండి. కింద పైన చూసుకుని ఒలుచుకోవాలి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. ఆకు వలటంలోనే 1-2 గంటలు పట్టేస్తుంది. శుభ్రంగా 5-6 సార్లు వాష్ చేసుకుని ఎక్కువ పెద్ద టబ్లో ఈ ఆకుని వేసుకుని నానబెట్టుకుని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆకు ఒలుచుకునేటప్పుడు ఆకుని కింద పైన చూసి జాగ్రత్తగా ఒలుచుకోవాలండి. ఆకుకి చిన్ని చిన్ని పచ్చ పురుగులు ఉంటాయి బ్యాక్ సైడు. నీట్గా ఒలుచుకోవాలి. కుక్కర్లో ఒక 6 విజిల్స్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కుక్కర్ ఓపెన్ చేశాక 6 విజిల్స్ వచ్చాక కింద అడుగున వాటర్ ఏమైనా ఉంటే మళ్ళీ పొయ్యి మీద పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి, వాటర్ ఇంకిపోయే వరకు. ఇక్కడ నాకు పర్లేదు, బాగానే ఉంది, సరిపోతుంది. అందుకే ఇప్పుడు పప్పు గుత్తి తీసుకుని మెదిపేస్తున్నాను. సాధ్యమైనంత వరకు ఎంత మెదుపుకుంటే అంత మెత్తగా మెదుపుకోవాలి ఈ కర్రీని. ఫస్ట్లో మీకు ఒకటి మిస్ అయింది, గుర్తుపట్టారా? ఉప్పు వేయలేదు. ఉప్పు ఫస్ట్ వేయకూడదండి. ఆకు ఉడకబెట్టుకున్న తర్వాతే వేయాలి. ముందే వేసేస్తే ఆకు సాగిద్ది కానీ ఉడకదు. మనం ఎంత మెదుపుకున్నా ఆకు నలగదు అసలు మెత్తగా. అందుకని ఫస్ట్ వేయరు సాల్ట్, ఆకు ఉడికిపోయాక వేస్తారు. ఈ ఆకుకూరను తినేటప్పుడు మనకి సైడ్ డిష్గా మెయిన్గా కావాల్సింది ఎండుమిరపకాయలండి. ఇవి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇవి ఎక్కువగా కారంగా లేకుండా ఉండడం కోసం ఇలా ఉప్పు వాటర్లో వేసి ఉడకబెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. ఈ వాటర్ అనేవి రెడ్గా చేంజ్ అయిపోతాయి. చేంజ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన స్ట్రైనర్లోకి వడకపట్టేసుకోవాలి ఎండుమిరపకాయలను. ఈ కర్రీకి మెయిన్ ఓన్లీ పల్లి ఆయిల్ వాడాలండి. పల్లి ఆయిల్తోనే కూర అంతా టేస్టీ వస్తుంది. ఇంక ఏ ఆయిల్ వాడకూడదు, పల్లి నూనె వాడాలి ఈ కర్రీ కోసం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ మిరపకాయలను ఇందాక మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా బెజ్జాల గిన్నెలోకి, అందులోంచి తీసి ఇందులో వేయాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయితే చాలు, ఎక్కువ హీట్ అవ్వకూడదు. హీట్ అయిన కాడ నుంచి తడిగా ఉంటాయి కదా ఎండుమిరపకాయలు, మొత్తం మన మీదకి చిందేస్తుంది ఆయిల్ అంతా. అందుకే నేను ఆయిల్ కొద్దిగా హీట్ అయింది అనుకున్నప్పుడు వేసేసాను. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. చూసారా, మిరపకాయలు ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. రెడ్డే కాస్త ఇలాగా ఎల్లో కలర్లో వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఈ మిరపకాయలు ఉప్పు పట్టి ఇలాగా వైట్గా తయారవుతాయి. మిరపకాయలోని కారం చూసారా, కిందకి ఆయిల్లోకి ఎలా దిగిపోయిందో. ఇప్పుడు మనం ఫస్ట్లో కారం తక్కువ వేసాం కదా, ఇప్పుడు ఈ కారం సరిపోతుంది. ఎందుకంటే ఈ ఆయిల్లో ఆల్మోస్ట్ ఉప్పు దిగి ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్లోనే పోపు వేసేసుకుని ముందుగా మనం మెదిపి పెట్టుకున్న కూరలో వేసేసుకోవడమే. కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకుని వేసుకోవాలి. కొద్దిగా ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసి తాలింపు రెడీ అయిపోయినట్టు. ఈ తాలింపుని మనం ముందుగా మెదిపి పెట్టుకున్న కర్రీలోకి వేసేసుకోవడమే. కర్రీ ప్రాసెస్ సగం రెడీ అయినట్టు ఇప్పటికీ. ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ ఉందండి, చూడండి. ఇంకో 4 రెబ్బల కరివేపాకును క్లీన్ చేసుకుని ఆరబెట్టుకోవాలి, వాటర్ ఏమీ లేకుండా. 2 వెల్లుల్లిపాయలను తీసుకుని పూర్తిగా పొట్టు చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసి, పల్లి ఆయిల్ వేసి ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలను వేసేయాలి. అవి క్రిస్పీగా రావడం కోసం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో తేలే వరకు వేయించుకోవాలి. ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసేయాలి. తర్వాత కరివేపాకు కూడా వేసేసి దించేసుకోవడమే. ఇది అన్నం తినేటప్పుడు వేసుకుని తినాలండి. ఈ 3 చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నం తినేటప్పుడు నంచుకుని తినడానికి. అంతేనండి ఈ వీడియో. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సర్వేచన సుఖినో భవంతు.